హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ వెన్స్డే అందరికీ కూడాను. విఘ్నరాజు యొక్క కృపాకటాక్షాలందరికీ నిండుగా దండిగా ఉండాలని కోరుకుంటూ, అందరి తలచిన పనులన్నీ నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుకుంటూ ఇవాళ ఓ చక్కటి మంచి విషయాన్ని చెప్పుకుందాం. మరి మనిషి అనేవాడు జీవితం ఎట్లా ఉన్నా సరే గడపవలసిందే. ఆరోగ్యవంతుడైనా అనారోగ్యవంతుడైనా, ధనికుడైనా పేదవాడైనా, మంచివాడైనా చెడ్డవాడైనా ఒకనాటికి జీవితం గడపాల్సిందే, ఒకనాటికి మరణం తప్పదు. ఇది సృష్టి రహస్యం. అయితే కాసేపటికి విరిగిపోయే పాలలో నెయ్యిని దాచినట్లు భగవంతుడు మరి ఒక ఆత్మ సాక్షాత్కారం కోసం చేసే సాధనని అంతర్యాగంగా మనకి ఇచ్చాడు. ఈ అంతర్యాగ సాధనలో మనం పాలు పంచుకుంటే కనుక తప్పనిసరిగా మోక్ష మార్గాన్ని పొందుతాము, సత్కర్మాచరణ చేస్తాము అనేది ఇవాళ చిన్న కథతో చెప్పుకుందాం ఈ అంతర్యాగ సాధనలో భాగంగా. అయితే విషయం ఏంటంటే, ఇద్దరు కూలీలు ఉన్నారు. ఇద్దరు కూలీలు కూడా పని చేసుకొచ్చి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఒక కూలీకి భగవంతుడి మీద నమ్మకం లేదు. నేను చేసే కష్టానికి రూపాయి ఇస్తున్నారు, దీనికి భగవంతుడు నాకు చేసే సహాయం ఏముంది, ఏమీ లేదు, కాబట్టి నేను దేవుణ్ణి తలవను అన్నాడు. ఇక ఇంకో కూలీ మాత్రం ప్రతి పనిని భగవదర్పణం చేస్తూ ఉన్నదాంతో తృప్తిగా కూలీకి వెళ్ళి రూపాయలు తెచ్చుకొని కుటుంబాన్ని గడుపుకుంటున్నాడు. కానీ ఈ ఇచ్చిన సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలని రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా పడుకునేదాకా కూడా నైమిత్తిక కర్మాచరణలో ఆ భగవంతుని తలుచుకుంటూ నామస్మరణ చేస్తూ, నారాయణ నామస్మరణ చేస్తూ రోజులు గడుపుతున్నాడు. ఇలా చేస్తూ 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 చివరికి ఇద్దరి జీవితాలు ముగిశాయి. ఈ భక్తి మీద నమ్మకం లేని కూలీ మాత్రం రోజు తనని తిట్టుకుంటూ, అందరినీ తిట్టుకుంటూ ఏదో గాడిద చాకిరీ అని గాడిద చాకిరీ అని చాకిరీ చేసుకుంటూ అందరినీ తిట్టుకుంటున్నాడు. ఇలాగా కొన్ని రోజులు గడిచిపోయాయి, ఇద్దరి జీవితాలు ముగిసిపోయాయి. అయితే ఈ గాడిద చాకిరీ అంటూ చాకిరీ చేసినందుకు ఒక చాకలి ఇంట్లో గాడిదగా పుట్టాడు. ఈ నామస్మరణ చేస్తూ తనకు వచ్చిన దాంతో తృప్తిగా జీవితాన్ని గడుపుతూ భగవదర్పణం జీవితాన్ని చేస్తూ బ్రతికినందుకు ఇతను ఒక ధనికుడి ఇంట్లో కొడుకుగా పుడతాడు. ఇదండి ఇవాళ చక్కటి కథ. అందుకని ఎటు చేసినా జీవితం గడపక తప్పదు. కాబట్టి చేసే పనిని ప్రతిదాన్ని భగవదర్పణం చేస్తూ మోక్షాన్ని పొందుతూ ఏ యాగాలు యజ్ఞాలు చేయక్కర్లేదు. ఇటువంటి సాధన చేస్తే ఇదే ఒక అంతర్యాగం అని వాళ్ళ చిన్న కథతో ముగిస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. మీ అభిమాన హిమబాల. ధన్యవాదములు.